హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ షూర్ నాగ చైతన్య కెరీర్లో తండేల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కాబోతుంది. అల్లు అరవింద్ అనబడే ఓ వ్యక్తి ఎంతోమంది నిర్మాతలకి ఓ రకంగా ద్రోణుడు లాంటి వాడు. ఎలా? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. కౌరవులకి, పాండవులకి, కర్ణుడు ఇంకా చాలా మందికి ద్రోణుడు చాలా విద్యలు నేర్పాడు. అన్నీ నేర్పింది అర్జునుడికి. అయితే అసలు తానన్నది ఎదురుగా లేకుండానే జస్ట్ ఏకలవ్యుడు అనబడే ఒక శిష్యుడు ఒక బొమ్మను చేసుకుని ద్రోణుడిది మొత్తం నేర్చేసుకున్నాడు అర్జునుడిని మించి. అలా ఇప్పుడు అర్జునుడిని ఏకలవ్యుడిని ఈక్వల్గా చూడకూడదు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు అన్నట్టుగా ద్రోణుడు మనసులో అనుకుని అర్జునుడి కోరిక మేరకు ఏకలవ్యుడు ఏలు తీశాడు. అదంతా మనకు తెలుసు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అల్లు అరవింద్ డైరెక్ట్గా చెప్పకపోయినా ఆయన ఏం చేస్తాడు ఏంటనేది తెలుసుకొని ఆయన వే ఫాలో అయ్యి ఎంతమంది నిర్మాతలు హిట్లు కొట్టారు, ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు కూడా డబ్బులు సంపాదించుకున్నారు. అలా ఇప్పుడు అల్లు అరవింద్ వేస్తున్న ఒక స్టెప్ చూసి నాకు అనిపించింది తండేల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. నాకున్న సమాచారం మేరకు రేపు సినిమా రేపు 7వ తారీఖు రిలీజ్ కదా, ఈలోపు చాలా చోట్ల థియేటర్లకి రెంట్ ఇచ్చి ఆ రోజుది సినిమా నడిపిస్తుంది నిర్మాతలని తెలిసింది బన్నీ వాసు, అల్లు అరవింద్. ఎందుకు ఏంటంటే రీసెంట్గా సినిమా వచ్చింది కదా మన సాయి పల్లవి, ఎవరు మన ఆర్మీ మేజర్కి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి స్టోరీ, రియల్ స్టోరీ తీసుకొచ్చి స్క్రీన్ మీద చూపిస్తే అసలు ఎంతగా అమరన్ సూపర్ డూపర్ హిట్ మనం చూసాం కదా. అలా ఇప్పుడు తండేల్ అనే మూవీ కూడా ఒక రియల్ స్టోరీ బేస్గా తీసుకొని చేశారు. ఎవరు రియల్ స్టోరీ? రాజు బుజ్జి. ఈ రాజు ఎవరు? సినిమాలో రాజు, బయట ఎవరు? రామారావు. ఈ రామారావు ఎవరు? అతనే తండేల్. తండేల్ అంటే ఎవరు? నాయకుడు. ఈ నాయకుడు అంటే ఏంటి? శ్రీకులం. దానికి సంబంధించి ఈ సినిమా కథ ఎవరైతే రాశారో కార్తీక్, అతను శ్రీకులం వెళ్ళి అక్కడున్న వారిని కలిసి ఆనాడు పాకిస్తాన్ జైలులో మగ్గింది ఎవరు, ఎందుకు మగ్గి ఉన్నారు, ఎందుకు జైలు ఇరుక్కున్నారంటే మొత్తం రీసెర్చ్ చేసి ఆయన అద్భుతమైన కథని మన చందు మొండేటికి ఇచ్చారు. ఇక అతను నాగ చైతన్య చెప్పడం, ఈలోపు వచ్చేసి నిర్మాత బన్నీ వాసు, అల్లు అరవింద్ అవటం అన్ని కలగలిపి ఎక్స్ట్రాడినరీ మూవీ ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం. ఇప్పటికే సినిమా సంబంధించిన ట్రైలర్లు, టీజర్లు, సాంగ్స్ అన్నిటి కూడా గొప్ప బజ్ క్రియేట్ అయిపోయాయి. ఇప్పుడు ఈ రామారావు ఎవరు అనేది ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ మీ అందరికి తెలియాల్సింది ఏంటంటే, మామూలుగా ఏ దేశానికి సంబంధించిన దాని చుట్టుపక్కల సముద్రం అనేది ఉంటే అరౌండ్ నాకు తెలిసి 15 కిలోమీటర్లు దాదాపు ఆ దేశానికి సంబంధించినటువంటి సముద్ర జలాలు అన్నట్టుగా ఉంటుంది. అది దాడితే అంతర్జాతీయ సముద్ర జలాలు అన్నట్టు అనుకోవచ్చు. సో ఇక్కడ ఏమైంది, వీళ్ళు మన ఉత్తరాంధ్ర వాళ్ళు చాలామంది ఇటు సైడ్ చేపలు చాలా తక్కువ పడతాయని చెప్పేసి గుజరాత్ వెళ్తారు. అక్కడ ఎక్కువ చేపలు పడితే అక్కడ ఎక్కువ వ్యాపారం చేసుకోవచ్చు. అలా వీళ్ళు కూడా వెళ్ళారు. అయితే గుజరాత్కి పాకిస్తాన్ కొంచెం దగ్గరే కదా బోర్డరు. అలా చేపలు బాగా పడ్డాయి. ఇక రిటర్న్ అవుదాం అనుకున్న మూమెంట్లో అనుకోకుండా పాకిస్తాన్ సముద్ర జలాల్లో ఎంటర్ అయిపోయారు. ఇంకేమైనా కోస్ట్ గార్డ్స్ ఉంటారు, పట్టుకున్నారు. అది 2018వ సంవత్సరం. అక్షరాల ఆ సమయంలో తండేల్ యొక్క భార్య గర్భంతో 7 నెలల గర్భవతి. ఈరోజు ఆమెకు ఒక పాప ఉంది. పాప వయసు 5 సంవత్సరాలు. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా కనపడ్డారు. సరే, అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి ఎంటర్ అయిపోయారు. అది దాటి పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి ఎంటర్ అయిపోయారు. ఇక దాంతో కోస్ట్ గార్డ్స్ మొత్తం చుట్టుముట్టారు. పాకిస్తాన్ జైలు. వీళ్ళు ఎంత ధైర్యంగా ఉండబట్టి ఆ పాకిస్తాన్ జైలులో 17 నెలల తర్వాత రిలీజ్ అయ్యారు. ఈ 17 నెలలు వాళ్ళు ఎటువంటి చిత్రహింసలు పెట్టారు, దేశాన్ని, మన దేశాన్ని ఎలా కించపరిచారు, మన యొక్క ఆత్మస్థాయిని ఏ రకంగా దెబ్బతిద్దామని చూశారు, ఇవన్నీ కూడా సినిమాలో చూపించడం మనకు తెలుస్తూ ఉంది. ఐఎమ్ షూర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఒక నాయకుడు కూడా ఎలా ఉంటాడు, నిజమైనటువంటి ప్రేమ ఎలా ఉంటుంది, భర్త అనేవాడు ఇదే చివరి ట్రిప్పు వచ్చేస్తారు త్వరగా అని చెప్పి వెళ్ళి రాలేకపోయినప్పుడు అతను వచ్చేసి వేరే దేశం జైలులో, అది కూడా మన శత్రు దేశం జైల్లో ఉండడం తెలిసినప్పుడు వాళ్ళు ఎంత స్ట్రగుల్ పడతారు ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తంగా సినిమాలో చూపించారు నాకు తెలుస్తుంది. ఐఎమ్ షూర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఐఎమ్ షూర్ ఒరిజినల్ స్టోరీస్కి సంబంధించి సినిమా ఫార్మాట్లో కనుక తెర మీద కనుక చూపించగలిగితే అద్భుతమైనటువంటి హిట్ని ప్రేక్షకులు అందిస్తారనడానికి ఎన్నో సినిమాల ఉదాహరణ. అలాగే ఇప్పుడు తండేల్ మూవీ కూడా ఉండబోతా ఉంది. అండ్ బయట నిజమైనటువంటి తండేల్ రామారావు కానీ అతని భార్య కానీ మాకు అవకాశం ఇస్తే
సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నాం, వీలైతే తండేల్ 2 కూడా తీయండి, అందులో మా పాత్ర మేమే వేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పన్నారు. మేబీ సినిమాలో అటువంటిది ఎండింగ్లో ట్విస్ట్ ఉందేమో చూద్దాం.